హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు టాప్ 30 స్టాక్స్లో లాస్ట్ 10 స్టాక్స్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్స్, అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్స్, అలాగే లాంగ్ టర్మ్ బై లెవెల్స్ చెప్తాను. ఈ 10 స్టాక్స్తో పాటు ఎక్స్ట్రా 2 స్టాక్స్ మన పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్లో అడిగారనమాట. సో టోటల్గా 12 స్టాక్స్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్స్, షార్ట్ టర్మ్ టార్గెట్స్, అలాగే లాంగ్ టర్మ్ బై లెవెల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఆ 12 స్టాక్స్ గురించి చెప్పే ముందు మన ఛానల్లో 2 టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి డైలీ మార్కెట్ అప్డేట్స్ అనేవి ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను. సెకండ్ వన్ వచ్చేసరికి పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ ఫ్రెండ్స్. ఆ పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా, లేకపోతే క్రిప్టో కరెన్సీ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గా ఏదైనా అడ్వైస్ కావాలన్నా మీరు ఆ పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ లో వచ్చి నన్ను అడగొచ్చు అనమాట. నేను రెస్పాన్స్ క్విక్ గా ఇస్తాను. సో మీరు కనుక ఇప్పుడు దాకా టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వకపోయింటే ఆ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే కింద పిన్నెడ్ కామెంట్లో ఉంటాయి ఈ వీడియో కింద, మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది, అది నాకు కొంత సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. మన ఛానల్ అనేది చాలా కొత్త ఛానల్ ఫ్రెండ్స్. సో చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేస్తే సరిపోతుంది. సో మీరు కనుక ఈ వీడియో నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు షేర్ చేస్తే ఇంకా చాలా హ్యాపీ నేను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. నేను ఆ 12 స్టాక్స్, వాటి యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్స్, షార్ట్ టర్మ్ టార్గెట్స్, అలాగే లాంగ్ టర్మ్ బై లెవెల్స్ ఇప్పుడు చెప్తాను. ఆ 12 స్టాక్స్ లో లాస్ట్ 12 స్టాక్స్ అని చెప్పాను కదా. ఆ 12 స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మ్యారిగో ఫ్రెండ్స్. మీరు కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు స్క్రోల్ అవుతుంటుంది స్టాక్ నేమ్, అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్, షార్ట్ టర్మ్ బై లెవెల్, అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్, అలాగే లాంగ్ టర్మ్ బై లెవెల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కింద స్క్రోల్ అవుతుంటాయి ఫ్రెండ్స్. మన 21st స్టాక్ వచ్చేసరికి మ్యారిగో ఫ్రెండ్స్. ఈ మ్యారిగో యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 280 రూపీస్, అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 310 రూపీస్ ఫ్రెండ్స్. అలాగే లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 250 రేంజ్ కి వచ్చిన తర్వాత మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ ని. లాంగ్ టర్మ్ అంటే ఒక 5 years కి 10 years కి. సో మన ఫస్ట్ 21st స్టాక్ వచ్చేసరికి మ్యారిగో ఫ్రెండ్స్. మన 22nd స్టాక్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ ఫ్రెండ్స్. ఈ ఏషియన్ పెయింట్స్ ఒక షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 1520 ఫ్రెండ్స్. ఈ 1520 రేంజ్ లోనే ఇప్పుడు స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ బై లెవెల్ 1520 దగ్గర మీరు బై చేయొచ్చు. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 1800 అనేది మన షార్ట్ టర్మ్ టార్గెట్ ఫ్రెండ్స్. ఇది కొంచెం ఒక టైం పడుతుంది, ఒక 1 or 2 weeks పడుతుంది, బట్ కంపల్సరీ 1800 రేంజ్ కి 1750 రేంజ్ కి కంపల్సరీ వెళ్తుంది ఫ్రెండ్స్. 1800 మీరు టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కోసం కనుక మీరు ఏషియన్ పెయింట్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా కొంత ఆగండి ఫ్రెండ్స్. దీని యొక్క లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 1480 రూపీస్ దగ్గరికి మీరు రాగానే మీ పోర్ట్ఫోలియో నెమ్మదిగా కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో గోల్డ్మెన్ సాచెస్ వాళ్ళు ఈ స్టాక్ 1100 రేంజ్ దాకా వెళ్తుందని చెప్పారు, బట్ ఈ స్టాక్ అనేది అంత కిందకి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 1480 నుంచి మీరు ఈ స్టాక్ ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కి, ఒక 5 years కానీ, ఒక 10 years కానీ. సో మన 22nd స్టాక్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ ఫ్రెండ్స్. మన 23rd స్టాక్ వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్ ఫ్రెండ్స్. ఈ అమర్ రాజా బ్యాటరీస్ స్టాక్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి మీరు 502 రూపీస్ దగ్గరికి రాగానే దీన్ని మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి. అలాగే మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 565 రూపీస్ టార్గెట్ కింద పెట్టుకొని మనం సెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి ఈ స్టాక్ కి మనం 430 దాకా ఆగండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ అమరాజా బ్యాటరీస్ అనేది ఇంకా డౌన్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ 430 రూపీస్ కి వచ్చేదాకా ఆగి అప్పుడు మాత్రమే కావాలంటే ఈ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుందామంటే 430 రూపీస్ దగ్గర మీరు ఈ స్టాక్ ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ఈ 30 స్టాక్స్, నేను ప్రీవియస్ 2 వీడియోస్ లో కూడా చెప్పిన 30 స్టాక్స్ కూడా మన పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ లో చాలా మంది అడిగినవి ఫ్రెండ్స్. వాటి యొక్క బై లెవెల్స్ చెప్పండి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి, అలాగే లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కి అని. సో నేను పర్టికులర్ గా ఈ స్టాక్స్ మీరు చేయండి అని చెప్పట్లేదు, చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారన్నమాట పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ లో, సార్ ఈ స్టాక్స్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్స్ చెప్పండి అని. దానివల్ల ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ స్టాక్స్ రికమెండ్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్, మీ అనాలిసిస్ చేసి మాత్రమే వీటిలో ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఈ షార్ట్ టర్మ్ టార్గెట్స్ అవన్నీ తీసుకొని చేస్తే మీకు ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మన 23rd స్టాక్ వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన 24th స్టాక్ వచ్చేసరికి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్రెండ్స్. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 1150 ఫ్రెండ్స్. ఈ 1150 రూపీస్ రాగానే దీన్ని బై చేయొచ్చు. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 1350 ఫ్రెండ్స్. 200 రూపీస్ ప్రాఫిట్ షార్ట్ టర్మ్ టార్గెట్ తీసుకోవచ్చు, 1350 టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే కనుక ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో మీరు కనుక లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 1030 రూపీస్ వచ్చేదాకా ఆగండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇంకా డిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో 1030 అనేది మీ లాంగ్ టర్మ్ బై లెవెల్ కింద పెట్టుకోండి.
సో మన 24th స్టాక్ వచ్చేసరికి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన 25th స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫోసిస్ స్టాక్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి మీరు దీన్ని 640 రూపీస్ దగ్గర నుంచి బై చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 675 రూపీస్ దగ్గర మీరు సెల్ చేసుకోవచ్చు. అలాగే మీ లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి అంటే లాంగ్ టర్మ్ మీరు ఇన్ఫోసిస్ స్టాక్ ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుందాం అనుకుంటే కనుక దీని లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 585 ఫ్రెండ్స్. 585 వచ్చేదాకా ఆగండి, అప్పుడు మాత్రమే మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు అరౌండ్ 650 660 ఆ రేంజ్ లో ఉంది స్టాక్ అనేది. మీరు 640 అనేది షార్ట్ టర్మ్ బై లెవెల్ తీసుకోండి, 675 అనేది షార్ట్ టర్మ్ టార్గెట్ కింద తీసుకోండి. లాంగ్ టర్మ్ బై చేద్దాం అనుకుంటే కనుక 585 రూపీస్ దగ్గర మీరు బై చేయండి ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ కోసం ఒక 5 years కి 10 years కి. సో మన 25th స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన 26th స్టాక్ వచ్చేసరికి డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్. ఈ డిఎల్ఎఫ్ స్టాక్ లో మీరు షార్ట్ టర్మ్ బై చేద్దాం అనుకుంటే కనుక షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 122 రూపీస్ ఫ్రెండ్స్. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 140 ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్ లో సేమ్ షార్ట్ టర్మ్ బై లెవెల్ లాంగ్ టర్మ్ బై లెవెల్ కూడా ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ స్టాక్ ఇంకా డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ బై లెవెల్ కూడా 122 ఫ్రెండ్స్. సో మన 26th స్టాక్ వచ్చేసరికి డిఎల్ఎఫ్ ఫ్రెండ్స్. మన 27th స్టాక్ వచ్చేసరికి వోల్టాస్ ఫ్రెండ్స్. ఈ వోల్టాస్ కంపెనీలో మీరు షార్ట్ టర్మ్ బై చేద్దాం అనుకుంటే కనుక షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 440 రూపీస్ దగ్గర మీరు బై చేయొచ్చు. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 460 ఫ్రెండ్స్. మీకు అప్రాక్సిమేట్లీ 5% ప్రాఫిట్ అయినా వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి మీరు 380 రూపీస్ దగ్గర వచ్చేదాకా ఆగి అప్పుడు మాత్రమే మీ వోల్టాస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది నన్ను వోల్టాస్ కంపెనీ గురించి అడిగారు. సో 380 రూపీస్ అనేది మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ కోసం 380 రూపీస్ దగ్గర మీరు బై చేయొచ్చు. సో మన 27 స్టాక్ వచ్చేసరికి వోల్టాస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన 28 స్టాక్ వచ్చేసరికి ఇన్ఫ్రాటెల్ ఫ్రెండ్స్. దీని యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి మీరు 155 రూపీస్ దగ్గర నుంచి మీరు బై చేయొచ్చు. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి మీరు 182 రూపీస్ షార్ట్ టర్మ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కనుక మీరు ఈ ఇన్ఫ్రాటెల్ లో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక 132 రూపీస్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. అక్కడ దాకా వచ్చేదాకా ఆగి అప్పుడు మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో లాంగ్ టర్మ్ కి 132 రూపీస్ అనేది లాంగ్ టర్మ్ బై లెవెల్ ఫ్రెండ్స్. సో మన 28 స్టాక్ వచ్చేసరికి ఇన్ఫ్రాటెల్ ఫ్రెండ్స్. మన 29 స్టాక్ వచ్చేసరికి బ్లూ స్టార్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ బ్లూ స్టార్ లిమిటెడ్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 470 ఫ్రెండ్స్. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 535 రూపీస్ దగ్గర మీరు దీన్ని టార్గెట్ పెట్టుకుని సెల్ చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కోసం కనుక ఈ బ్లూ స్టార్ లిమిటెడ్ కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి మీరు 435 రూపీస్ దగ్గర దీన్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ రేంజ్ వచ్చేదాకా ఆగి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ కి, ఎందుకంటే ఇంకా మార్కెట్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన 29 స్టాక్ వచ్చేసరికి బ్లూ స్టార్ లిమిటెడ్. మన 30 స్టాక్ వచ్చేసరికి టీసీఎస్ ఫ్రెండ్స్. ఈ టీసీఎస్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 1755 రూపీస్ దగ్గర ఈ టీసీఎస్ షేర్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 1920 ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇది 1920 ఆ రేంజ్ లోనే ఉంది. సో మీరు కింద పడేదాకా ఆగి అప్పుడు మాత్రమే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేయండి ఫ్రెండ్స్ టీసీఎస్ లో. సో షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 1755, షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 1920. మీరు కనుక లాంగ్ టర్మ్ కనుక టీసీఎస్ షేర్ లో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక దాని యొక్క లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 1650 రూపీస్ దగ్గర మీరు దీన్ని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్ కోసం. సో మన 30th షేర్ వచ్చేసరికి టీసీఎస్ ఫ్రెండ్స్. 31st షేర్ వచ్చేసరికి ప్రెస్టేజ్ ఫ్రెండ్స్. ప్రెస్టేజ్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట మన పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్ లో, అలాగే వీడియోస్ కింద కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు ప్రెస్టేజ్ యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్స్ చెప్పండి. ప్రెస్టేజ్ కంపెనీ అనేది ప్రస్తుతం చాలా పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా మన చార్ట్ చూస్తే కనుక ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉంది. సో నేను షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి షార్ట్ టర్మ్ బై లెవెల్ అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఇవ్వట్లేదు. లాంగ్ టర్మ్ కనుక మీరు ఈ షేర్ లో కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ప్రెస్టేజ్ కంపెనీలో లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 139 రూపీస్ దగ్గర నుంచి మీరు ఈ స్టాక్ ని మీరు బై చేయొచ్చు ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఇప్పుడు 150 రూపీస్ దగ్గర ఉంది, 156 ఆ రేంజ్ లో ఉంది. సో 139 రూపీస్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ప్రీవియస్ గా చాలా టైమ్స్ టచ్ చేసింది. సో 2017-2016 లో. సో లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 139 రూపీస్ దగ్గర మీకు రాగానే మీరు అప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఈ ప్రెస్టేజ్ స్టాక్ ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన 31st షేర్ వచ్చేసరికి ప్రెస్టేజ్ ఫ్రెండ్స్. మన 32nd షేర్ వచ్చేసరికి ఎస్బీఐ ఫ్రెండ్స్. దీని యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 150 రూపీస్ వచ్చేదాకా ఆగి అప్పుడు మాత్రమే బై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చార్ట్ అనేది ఇంకా కింద పడుతుందని చూపిస్తుంది. సో 150 రూపీస్ దగ్గర దీన్ని బై చేయండి. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసరికి 182 రూపీస్ మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు లాంగ్ టర్మ్ కి బై చేద్దాం అనుకుంటే ఎస్బీఐ షేర్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 5 years కానీ 10 years కానీ సేమ్ షార్ట్ టర్మ్ బై లెవెల్ లాంగ్ టర్మ్ బై లెవెల్ ఫ్రెండ్స్. 150 రూపీస్ దగ్గరే మీరు లాంగ్ టర్మ్ కూడా బై చేయొచ్చు, కావాలంటే హోల్డ్ చేయొచ్చు ఒక 5 years 10 years. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఎస్బీఐ అనేది ఒక రేంజ్ బాండ్ షేర్ ఫ్రెండ్స్, అంటే సేమ్ ప్రైసెస్ దగ్గర వాల్యుయేషన్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు రిటర్న్స్ అనేది మీకు ఒక 80% 100% దాకా ఇవ్వచ్చు. ఈ స్టాక్ అనేది 300-400 రూపీస్ కూడా వెళ్ళొచ్చు ఈ స్టాక్, బట్ అంతకంటే గ్రోత్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మన 32nd షేర్
వచ్చేసరికి SBI ఫ్రెండ్స్ 33rd షేర్ అండ్ లాస్ట్ షేర్. ఈ వీడియోస్ అన్నిటికీ ఇదే లాస్ట్ షేర్ వచ్చేసరికి బజాజ్ ఆటో ఫ్రెండ్స్. ఈ బజాజ్ ఆటో యొక్క షార్ట్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 2385 రూపీస్ దగ్గర నుంచి మీరు బై చేయొచ్చు ఈ షేర్ ని. అలాగే షార్ట్ టర్మ్ టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటారు అంటే 2600 అనేది మీరు టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కోసం కనుక ఈ బజాజ్ ఆటోలో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్ బై లెవెల్ వచ్చేసరికి 2120 రూపీస్ దగ్గర మీరు ఈ షేర్ ని మీరు బై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ టాప్ 30 స్టాక్స్. నేను 3 వీడియోస్ నుంచి చేస్తున్నాను. టాప్ 30 స్టాక్స్ చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఒక 12 to 13 అవర్స్ అనేది దీని మీద నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసి మాత్రమే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకొని మీకు షార్ట్ టర్మ్ బై లెవెల్స్, షార్ట్ టర్మ్ టార్గెట్స్, అలాగే లాంగ్ టర్మ్ బై లెవెల్స్ ఇస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.